హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇప్పుడు చాలామంది బ్లౌజ్ బ్యాక్ బాగానే కట్ చేసుకుంటున్నారు, కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మాకు ఫిట్టింగ్ కుదరట్లేదండి. ఇక్కడ చంక దగ్గర డౌన్లో ముడతలు వస్తున్నాయి, లేదంటే నెక్ జారిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి లేకుండా మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఏం చేయాలంటే, మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ మిగిలిన క్లాత్ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్గా అనేది పరుచుకోవాలన్నమాట. సో దాని పక్కనే మనం ఇందాక నెక్ కట్ చేసుకుంటాం కదండి, ఆ నెక్ పీస్ పక్కన పెట్టింటారు కదా, ఆ నెక్ పీస్ను కూడా మీరు సేమ్ దాని పక్కనే లేదంటే మీరు బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోకుండా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వెంబడి ఒక అవుట్ లైన్ అనేది డ్రా చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. కింది వైపున 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుందంటే, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, సో దానికోసం ఈ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇటువైపు నెక్ వెడల్పు అనేది ఒక్కసారి మార్కింగ్ చేసుకోండి. మనం ఇందాక నెక్ విడ్త్ ఎంత 2.5 ఇంచెస్ తీసుకున్నాము. సో 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం డౌన్కి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. సో అదే మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 5.5, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీరు 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ని పట్టి కూడా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే నెక్ అనేది కొంచెం డీప్గా తీసుకోవాలన్నమాట. సో చెస్ట్ లేని వాళ్ళకైతే మనకు 5 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ వరకు తీసుకున్న సరి. నెక్ వెడల్పు నుండి కింద డౌన్కి అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కింద పైన సేమ్ నెక్ వెడల్పు వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ లాగా ఒక బాక్స్ డ్రా చేసుకొని ఇందులోంచి మీరు నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఒక చిన్న టిప్ అండి. మీకు మామూలుగా ఏం చేస్తారంటే, ఫ్రంట్ నెక్ రౌండ్ లోపల వైపు నుంచి తీస్తే కొంచెం కుదించుకున్నట్లు వస్తుంది. కొంచెం ఫ్రంట్ కూడా మనకి బ్రాడ్గా రావాలి, షేప్ నీట్గా కనిపించాలంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఇందాక 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి. ఎక్కువ వద్దు, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని దీన్ని పైన 2.5 ఇంచెస్కి కలిపేసుకోండి. ఇప్పుడు మీరు నెక్ రౌండ్ షేప్ అనేది ఇప్పుడు ఈ లైన్ టచ్ చేస్తూ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకోవడంలో ఏమవుతుందంటే, మీకు ఫ్రంట్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు ఈ విధంగా కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్కి డీప్ తీసుకోవాలి కదండి, మనం ఇందాక 1.5 ఇంచెస్ పెట్టినాం కదా బ్యాక్ పార్ట్కి. సో ఇక్కడ దీనికి ఏం చేస్తారంటే, ఇక్కడ జస్ట్ ఒక 0.5 ఇంచెస్ అంటే 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్కి కొంచెం రౌండ్ షేప్ తీస్తూ డౌన్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి. సో చెస్ట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా నోట్ చేసుకోవాలంటే, షోల్డర్ నుంచి కరెక్ట్గా షోల్డర్కి సెంటర్ ఎగ్జాక్ట్ రావాలండి. ఈ కింది సైడ్కి ఒక పాయింట్ నోట్ చేసుకున్నామంటే ఇది చెస్ట్ పాయింట్ అనమాట. సో దీనికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అంటే చెస్ట్ సైజుని పట్టే అనమాట. ఇక్కడ మీడియం సైజు ఉంటే 1/2 ఇంచ్ అండి, లేదు చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా చివరి వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఇటువైపు ఎడ్జ్లో వచ్చేసి 1/2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూడిటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు చూసారంటే ఒక కర్వ్ షేప్ లాగా వస్తుంది అనమాట. అంటే ఈ షేప్ని బట్టే మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఫ్రంట్ చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా బ్రా ఫిట్టింగ్ లాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఫ్రంట్ నెక్ దగ్గర డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకేమంటే ఫ్రంట్ కూడా మనకి డాట్కు మార్కింగ్ చేసుకోవడానికి అనమాట. ఈ ఫ్రంట్ షేప్ డౌన్కి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకునేసి ఈ 1/2 ఇంచ్ నుంచి ఈ కింద మనం ఇందాక 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో అక్కడికి మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఈ టేప్ని సగానికి ఫోల్డ్ చేయండి.
సో ఇక్కడ మీరు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి డాట్ మార్కింగ్ అనమాట. ఈ హుక్స్ పట్టి దగ్గర ఇక్కడ డాట్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఈ మెయిన్ డాట్కి ఏం చేస్తారంటే ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ హైట్ ఎంత 2 ఇంచెస్. లేదు మాకు కొంచెం ఇంకా షార్ప్గా రావాలి చెస్ట్ అంటే 2.5 ఇంచెస్ అయినా తీసుకోండి, లేదంటే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 4 ఇంచుకి అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు ఒక 1 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోండి. అటు సైడ్ 1 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డాట్ హైట్ 2 ఇంచెస్ తీసుకున్నాం. సో ఈ 1 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో దీని ప్రకారమే మీరు డాట్స్ అన్ని స్టిచ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ తీసుకోండి. ఇక్కడ సెకండ్ డాట్కి మనం ఇందాక ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదండి. సో అక్కడికి ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టుకునేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు డాట్ కోసమని మార్కింగ్ చేసుకోవాలండి. ఫైనల్గా మూడవ డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. సో దీనికోసం మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తిరుగుతుంది కదా కార్నరు, కరెక్ట్గా ఆ కార్నర్ డౌన్లో మనకి మూడవ డాట్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి డౌన్ వైపుకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే మూడవ డాట్ హైట్ మనకి ఎంత ఉండాలి, 4 ఇంచెస్ ఉండాలి. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ కరెక్ట్గా లైన్స్ డ్రా చేసుకున్నారంటే మీకు ఒక మంచి ట్రయాంగిల్ షేప్ వస్తుందండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఫ్రంట్ డాట్ షేప్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. మీరు మెజర్ చేసుకున్నారంటే ఈ 3 ట్రయాంగిల్స్ లెంత్ ఉన్నాయి కదా, ఈ 3 వైపులో కూడా ఈక్వల్గా ఉంటుందండి. సో అలా ఈక్వల్గా వచ్చినప్పుడే మీరు ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఏ ఫార్ములాస్ యూజ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా కట్ చేసుకునే విధంగా మీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది నేను మీకు చూపించాను. సో బిగినర్స్ అయితే ఈ ఫార్ములాస్ ఇవన్నీ చెప్పామంటే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతారండి. వాళ్ళు ఫస్ట్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, అమ్మో ఇంత కష్టమా అనుకుంటారు. సో అలాంటిది ఏమీ లేకుండా మీకు జస్ట్ సింపుల్గా ఉండే మెజర్మెంట్స్తోని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెంటర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి షోల్డర్ నుంచి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా ఇక్కడ మనకి ఫోల్డింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ విధంగా ఫోల్డ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మీకు పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.